హైదరాబాద్ లో మరో ప్రేమోన్మాది దాడికి ఒడిగట్టాడు. ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్న ఇంటర్ విద్యార్థినిపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రేమించటం లేదంటూ యువతిపై దాడికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లోని బర్కత్పురాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో ప్రేమోన్మాది నడి రోడ్డుపై ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాల్ని మలక్పేట్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యానగర్కు చెందిన యువతి కళాశాలకు వెళ్లేందుకు బస్టాప్ వద్దకు రాగానే భరత్ అనే యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. కొద్దిసేపు వాగ్వాదానికి దిగిన భరత్ ప్రేమించాలంటూ ఒత్తిడి తెచ్చాడు. మాట వినేందుకు అంగీకరించకపోవడంతో వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటనలో బాధితురాలి మెడ, ఛాతి భాగం, చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. బాధిత యువతితో పాటు దాడికి పాల్పడిన భరత్ సత్యానగర్ కాలనీలో పక్కపక్క ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. ప్రేమించాలంటూ అతను కొంతకాలంగా వేధిస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరిస్తూ వచ్చింది. అదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం పోలీసులు భరత్తో పాటు యువతి, ఆమె తల్లిదండ్రులను భరోసా కేంద్రానికి రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో యువతి కళాశాలకు వెళ్లే సమయంలో కొబ్బరి బొండాల కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. కాలేజ్కి వెళ్తుంటే అక్కడ గుంజి మరీ కత్తితో దాడి చేసింది. నాకు తెలియదు అంకుల్ దేని గురించి కేసు పెట్టినందుకేమో. కాలేజ్ దగ్గర హరాస్ చేస్తుండంట. 1 year నుంచి అనుకుంటున్నాను. తను చెప్పలేదు ఇంట్లో. మొన్న రీసెంట్గా కాల్ చేసి బెదిరించిండు ఇంటికి. అప్పుడు మమ్మీ లిఫ్ట్ చేస్తే కాల్, అప్పుడు డాడీ వాళ్ళు షీటీంలో కంప్లైంట్ ఇచ్చిండ్రు. చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు, వాళ్ళు వినలేదు. ఏం లేదు. ఆ తర్వాత ఈరోజే మళ్ళీ భరత్పై వేధింపుల కేసు పెట్టినందునే దారుణానికి ఒడిగట్టాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భరత్ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పినా ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. ఏం లేదు సార్, కాలేజీకి పోయినప్పటి నుంచి సతాయిస్తున్నాడు, ఎంబడి పడుతున్నాడు అబ్బాయి. రాకపోతే గల్లీలోకి ఒకసారి గుంజి కూడా కొట్టిండంట. ఎందుకోసలో చేసలేవు అని గల్లీలో ఒకసారి గుంజి కొట్టిండంట. వాళ్ళ మమ్మీకి ఒకసారి అట్లా చేస్తే కూడా వాళ్ళ మమ్మీకి ఒకసారి ఫోన్ చేసి బెదిరించిండంట. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నీ మొగుడు చెప్తావు, ఏం చేస్తావు అనేసి ఫోన్లో బాగా టార్చర్ పెట్టిండంట. వాళ్ళ మమ్మీతోని టార్చర్ పెట్టి మొన్న రీసెంట్గా అది టార్చర్ ఫోన్ చేసినప్పటి నుంచి వెళ్ళి చిట్టింగ్ కేసేమో పెట్టినామండి. అయితే ఇట్లా పెడితే ఇట్లా అబ్బాయి ఇట్లా సైలెంట్ అవుతాడేమో అనేసి అనుకుంటే అది సైలెంట్ కాలేదు. ఇంకా రెచ్చిపోయి ఈరోజు అమ్మాయిని కాలేజీకి వెళ్తుంటే అటాక్ చేసిండు అనుకోరాదండి. ఇక అమ్మాయి పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది సార్, సీరియస్ ఉంది. తీసుకెళ్ళాము, వాళ్ళ ప్రతి ఒక్కసారి కూడా చెప్పాను సార్ మీ అబ్బాయి ఇట్లా చేస్తుండని. వాళ్ళ అబ్బాయి చేసినప్పుడల్లా చెప్తూనే ఉన్నాం మేము. వాళ్ళు అసలు కేర్ తీసుకోలేదు, వదిలేసిరు గాలికి అబ్బాయిని. వాళ్ళు ఏమంటున్నారు అంటే సైకోలాగా తయారైన అంటే సైకోలాగా తయారైతే వేరే వాళ్ళ మీద అటాక్ చేయడానికి సైకోలాగా తయారు చేస్తారా మీ అబ్బాయిని? మేము తీసుకున్నంత కేర్ వాళ్ళు ఎందుకు తీసుకుంటలేరు పేరెంట్స్? ఆడపిల్లలకి రక్షణ ఉండదా ఇక్కడ? చెప్పండి సార్ మీరు. పొద్దున నా బిడ్డ కాలేజీకి పోతూ ఇంట్లోకి బయటకు వెళ్ళి తయారయ్యి కాలేజీకి పోతుండే ఇంటి పక్కనే కాడు వచ్చి వాడు మాండి వేసి కత్తితో నా బిడ్డ ఇష్టం వచ్చినట్టు నరికిండు. 15 చోట్ల కొట్టిండు కత్తితో. నా బిడ్డకు రక్తస్రావం జరిగింది. నా బిడ్డ చాలా సీరియస్గా ఉన్నది. ఇట్లా నా కొడుకులను ఉరి తీయాలి, వాళ్ళని అసలు లోపలికి బయటికి తీయద్దు, ఉరి తీయాలి నా కొడుకులను. అయితే వానికి ఇంతకుముందు కూడా నా బిడ్డ మడు కాలేజీ కాడికి పోతే మేము ఆల్రెడీ వానికి షీటింగ్లో కూడా పట్టించినాము. వాడు అయినా వాడికి దానికి ఇంకా మార్పు రాలేదు. వాడు ఒక సైకో లెక్క తయారైపోయాడు. వాడికి తగిన శాస్తి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. పోలీసు వాళ్ళకు షీటింగ్ కంప్లైంట్ ఇచ్చినాము. ఇక నేను చెయ్యని చెప్పి రైటింగ్లో కూడా రాసిచ్చినాడు వాళ్ళ తల్లిదండ్రులకు. మేము కూడా పోయినా. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమోన్మాది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ అటాక్ చేసిన సందర్భంలో అమ్మాయి ఎస్కేప్ అవుతున్నా కానీ వెంటబడి అటాక్ చేశారు. హెడ్ ఇంజరీ అనేది ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నది. ఈ లోపు చుట్టుపక్కల రాగానే ఈ భరత్ అనే ముద్దాయి ఇక్కడి నుంచి ఎస్కేప్ కావడం జరిగినది. అతన్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీంని ఫామ్ చేయడం, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కూడా ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈ టేకప్ చేసి త్వరలోనే ముద్దాయిని పట్టుకుని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నడి రోడ్డుపై యువతిపై దాడికి పాల్పడడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.